ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి 2026-27 తెలుగు కాలమాన సంవత్సర రాశి ఫలితాల్లో ముఖ్యమైనటువంటి ఫలితాలు అనుకూలమైనవి ప్రతికూలమైనవి ఎలా ఉన్నాయో ఒక పరిశీలన చేద్దాం. ఎవరైతే విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మిస్తారో లేదా అనురాధ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో లేదా జ్యేష్ఠ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో వాళ్ళు వృశ్చిక రాశికి చెందిన వాళ్ళు అవుతారు. వృశ్చిక రాశి వారికి స్వభావం గురించి ఆలోచిస్తే వాళ్ళు చాలా నిశ్చితమైన ఒక అభిప్రాయాన్ని మనసులో కలిగి ఉంటారు. అదేంటో పైకి చెప్పరు. రహస్యాలుగా ఉంచడంలో ఈ వృశ్చిక రాశి వారిని మించిన వాళ్ళు ఉండరు. అందులోనూ అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రహస్యాల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా కూడా బయటికి చెప్పరు. వీళ్ళు సాధారణంగా నవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే నవ్వితే ఎదుటివాడు తమని లోకువుగా భావిస్తాడనే ఒక భావనతో ఉంటారు. వీరు ఒక పని అనుకుంటే అది పూర్తి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారంటే అవతల వ్యక్తిని బ్రతిమాలన్నా తమ పని పూర్తి చేయించుకుంటారు, లేదా అవతల వ్యక్తిని దండించైనా కూడా తమ యొక్క పనిని పూర్తి చేయించుకుంటారు. వీరికి తిండి మీద కొంచెం ఆసక్తి అధికంగా ఉంటుంది. దానివల్ల చక్కటి కండపుష్టిని కలిగి ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన ముఖ్య లక్షణం ఏమిటంటే వీళ్ళు జీవితంలో ఏ రంగంలో అయినా సరే ఒక తక్కువ స్థాయిలో అడుగు పెడతారు. చాలా కష్టపడి ఉన్నత స్థాయిలో చివరికి జీవితంలో రిటైర్మెంట్ పొందుతారు. మనం సాధారణంగా చుట్టూ చూస్తుంటాం చాలామందిని చాలా తక్కువ స్థాయిలో ఏదో ఒక చిన్న కేటగిరీ ఉద్యోగంలో ఆయన జాయిన్ అయ్యాడ్రా, రిటైర్ అయ్యేటప్పటికి అంత కీ పోస్ట్లో రిటైర్ అయ్యాడ్రా. ఇటువంటి జాతకుల్లో 95% మంది వృశ్చిక రాశికి చెందిన వాళ్ళే ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన మరొక లక్షణం ఏంటంటే వీళ్ళకి పొగడ్తలంటే ఇష్టం ఉండదు. నిజంగా వాళ్ళు ఒకరికి వ్యక్తికి మంచి చేసిన అయ్యా మీరు మాకు మంచి చేశారు అని చెప్పినా కూడా వాళ్ళు పొగడ్తని ఇష్టపడరు. రెండవది, వీరు ఎవ్వరని నమ్మరు. సొంత కుటుంబ సభ్యులని కూడా వీళ్ళు నమ్మరు. వీళ్ళని వీళ్ళే నమ్ముతారు. ఇది వృశ్చిక రాశికి సంబంధించిన ముఖ్య లక్షణాల్లో కొన్ని లక్షణాలు. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయ సంఖ్యలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 6. పూర్వ పద్ధతిలో వచ్చినటువంటి ఈ ఆదాయ వ్యయ రాజపూజ్య అవమాన సంఖ్యలని ఏ విధంగా లెక్కించాలో చూసుకుంటే పూర్వ పద్ధతిలో వచ్చినటువంటి శేష సంఖ్య 7. ఇది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతున్న యోగ్యవంతమైన జీవితాన్ని సూచిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి అనుకూల ఫలితం ఏంటంటే చక్కటి మానసిక ప్రశాంతతని మీరు అనుభవించగలుగుతారు. ముఖ్యంగా 2026 జూన్, జూలై నెలల్లో మీరు ప్రారంభించేటటువంటి ఏ పనైనా కూడా విజయవంతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకి స్టార్టప్ బిజినెసెస్ కానీ లేదా మీ యొక్క టెక్నికల్ స్కిల్ బేస్డ్ మీరు చదువుకున్నటువంటి విద్యకు సంబంధించిన పరిజ్ఞానంతో మొదలుపెట్టే ఏ కార్యక్రమైనా కూడా ఈ సంవత్సరం జూన్, జూలై నెలల్లో వృశ్చిక రాశి వారికి అద్భుతంగా లాభిస్తుంది. గృహంలో సంతోషకర వాతావరణాలు ఉంటాయి. శుభమైన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, అది వివాహం కావచ్చు లేదా వేరే ఏదైనా సంతాన సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు మీరు ఈ సంవత్సరంలో నిర్వర్తించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కూడా, సంతానం కూడా, ఎదిగొచ్చిన సంతానం కూడా మీకు
చాలా అండదండలుగా ఉంటారు. వారి యొక్క స్థితిగతులు, వారు స్థిరపడినటువంటి విధానం మీరు సమాజంలో గర్వంగా అందరికీ చెప్పుకునేటట్టు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ప్రతికూల అంశాల్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, నేను ఇందాక పేర్కొన్నట్టు గృహంలో మీరు శుభకార్య సంబంధమైనటువంటి విషయాల కోసం ధనాన్ని నీళ్ళలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంచెం పొదుపు మంత్రం పాటించాలి. డబ్బుని కొంచెం ఎలా తక్కువ ఖర్చు పెట్టాలి అనే విషయం మీద మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చర్చించడం మంచిది. అనవసరమైన ఆడంబరాలకి మీరు దూరంగా ఉండడం మంచిది. ఎందుకు అనంటే మీరు ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి మళ్ళీ రికవర్ చేసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. 2, అవమానం పాలు ఎక్కువ ఉండడం వల్ల మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఈ సంవత్సరం మీకు దక్కకపోవచ్చు. ఎంతగా మీరు శ్రమ పడతారో అంత గుర్తింపుని మీరు ఆశిస్తారో ఆ స్థాయి గుర్తింపు లభించకపోగా అనవసరమైనటువంటి అవమానాలను కానీ అపవాదులను కానీ మీరు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా గురువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల రక్తనాళాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు వెరికోస్ వెయిన్స్ లాంటి రక్తనాళాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సరం బాధించే అవకాశం ఉంటుంది. క్రమబద్ధమైనటువంటి జీవన శైలి మీకు అవసరం అవుతుంది. వ్యాయామం చేసే అలవాటు ఉంటే మంచిదే. లేని పక్షంలో నిత్యం వ్యాయామం చేసే పరిస్థితుల్ని మీరు అలవాటు చేసుకోవడం ఈ సంవత్సరం మంచిది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆగస్టు నెల తర్వాత ఎవరికి పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పులు ఇవ్వకండి. అవి వెనక్కి వచ్చే సూచనలు లేవు. అదేవిధంగా తలకు మించిన పనులు పెట్టుకోవద్దు. ఒక విషయం మీకు మీ స్థాయికి మించి ఉన్నప్పుడు నేను చెయ్యలేను అని చెప్పడానికి మొహమాట పడకండి. దాంట్లో తప్పు లేదు. మీరు చెయ్యలేని పూర్తి చేయలే పనిని మీ నెత్తి మీద పెట్టుకొని పూర్తి చేయకపోవడం వల్లే మీరు ఎక్కువ అపఖ్యాతిని మూటగట్టుకునేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. అలాగే నూతన వాహనాలు లేదా నూతన వస్తువులు కొనడం కోసం ఈ సంవత్సరం ధనాన్ని ఖర్చు చేయకండి. మీకు ఉపయోగపడే అవకాశం లేదు. ఈ యొక్క ప్రతికూలతని తగ్గించుకోవడానికి మనం ఏం చేయవచ్చు? ముఖ్యంగా ఈ సంవత్సరం అంగారక గ్రహం కుజుడు మీకు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీలైనన్ని సార్లు కందులు, కేజింపావు కందుల్ని మీ యొక్క ఇంటి పురోహితులు ఎవరైనా ఉంటే వారికి లేదా వేరే బ్రాహ్మణులు ఎవరికైనా సరే కేజింపావు కందుల్ని మంగళవారం పూట ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని మంగళవారాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రోజు కూడా నేను చెప్పేటటువంటి కుజగ్రహ మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు పఠించడం వల్ల కొంచెం ఆర్థిక వ్యయం అనేది మీ అదుపులో ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణని అలవాటు చేసే సంవత్సరంగా మిగులుతుంది. మీ యొక్క పూర్తి మంత్లీ నెలవారీ రాశి ఫలితాల్ని ఇంకా వివరణాత్మకమైనటువంటి గోచార ఫలితాలని మా యొక్క వెబ్సైట్ avarshubhakarya.comలో మీరు ఉచితంగా పొందొచ్చు. ఒకసారి ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశీలన చేయండి. ప్రత్యక్ష దైవాలైనటువంటి ఆ నవగ్రహాల యొక్క ఆశీస్సులతో వృశ్చిక రాశి వారు ధన వ్యయాన్ని తగ్గించుకొని మిగులు ధనంతో ఈ పరాభవనామ సంవత్సరాన్ని పూర్తి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.